హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా! వరలక్ష్మి వ్రతం. అందుకే పొద్దున్నే రెడీ అయిపోయాను. సో, ఈ వరలక్ష్మి వ్రతంలో మా ఇంట్లో మేమెలా చేసుకుంటాము, నేను దేవుడికి ఏమేమి ప్రసాదాలు చేశాను, దేవుడిని ఎలా అలంకరించాను, అవన్నీ వీడియోలో ఉంటాయి. చూసేయండి. నైటే పూర్ణాలకి వాటికి ముందే సోక్ చేసి ఉంచానమాట. ఇవేమో పూర్ణాలకి మినపగుళ్ళు రైస్ నానబెట్టాను. ఇవేమో గారెలకి ఇవి ఓన్లీ మినపగుళ్ళు నానబెట్టాను. ముందే సోక్ చేసుకొని ఉంచుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇవి శనగలు మనం తాంబూలంలో ఇవ్వడానికి అవేని. ఇంకొన్నేమో శనగలు బాయిల్ చేశాను, ఇంకా ఉడకబెడుతూ ఉన్నాను అనమాట. ఇవి కూడా అంటే ఎంత ఫాస్ట్గా ఇవన్నీ మార్నింగ్ ప్రసాదాలు అయిపోతే అంత త్వరగా పూజలో కూర్చోవచ్చు. సో అందుకని ముందు ఇవన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. గ్రైండర్లో పక్కన పిండి కూడా అవుతూ ఉంది. కొంచెం వాటర్ వేసేస్తే గారెలకు కూడా రెడీ అయిపోతుంది. మెయిన్ థింగ్స్ ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉండే పనులు, బట్ ఇవి ఎంత ఫినిష్ చేసేసుకొని ఈజీగా నైటే ప్రీ ప్లాన్గా పెట్టుకుంటే అంత బెటర్. పులిహోరకు కూడా పసుపు వేసి రైస్ పెట్టేశాను అనమాట. సమ్ టైమ్ విడిగా కలుపుతాను, సమ్ టైమ్స్ పసుపు వేసేస్తాను. ఇంకా శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. కొన్ని పచ్చి శనగలేమో తాంబూలాల్లో పెట్టాను అనమాట. ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి. ఇవేమో తాలింపు వేసాను ప్రసాదం కింద. సో రెండు అయితే రెడీ అయిపోయింది. స్వీట్ కూడా రెడీ అయిపోయింది. పాయసం చేశాను, గారెలు పూర్ణాలు కూడా చేస్తున్నాను. పిల్లలకి ఇది ఇష్టం అనమాట. అందరు ఇంక ఇదే చేయమని అడిగారు. పర్వణం చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇది చేసేసాయి రోజుకి. గారెలు పిండి కూడా రెడీ చేసేసాయి, ఇంకా గారెలు వేసేయడమే. ఓ పక్కన ఇదేమో దగ్గర చూపి, ఇదేమో పూర్ణాలకు అనమాట. పూర్ణం పిండి కూడా రెడీ అయిపోయింది. ఇదేంటో తెలుసు కదా, పూర్ణం పిండి. పూర్ణాలకి పిండి రెడీ చేశాను. ఇది లోపల స్టఫింగ్ అనమాట. కొంతమంది పూర్ణాలు అంటారు, బూరెలు అంటారు. సో నేను ఇదేమో బెల్లంతో చేస్తాను, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి. చూసారా, గారెలు వేడివేడిగా ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు కాదు, ముందు అమ్మవారికి ప్రసాదం పెట్టాక చూడండి ఎంత బాగున్నాయో. చాలామంది ఈరోజు వస్తారు కాబట్టి ముత్తైదువులు అది తాంబూలాన్ని పిలిచాను. సో అందరూ వస్తారు కాబట్టి కొంచెం ప్రసాదంగా కూడా ఉంటుందని చెప్పి ఎక్కువ చేశాను అనమాట. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇవేంటో తెలుసా, పువ్వులు అనమాట. పువ్వులని మీకు తెలుసులేండి. ఏంటంటే మాకు ఇక్కడ పువ్వులు దొరకవు. ఇక్కడ ఇంటి దగ్గర పెంచేవేమో చాలా కొన్ని వస్తాయి. ఇవేం చేస్తామంటే ముందు రోజు బొకేల కింద అమ్ముతారు మాకు. కలర్స్ ఉంటాయి మంచిగా. చామంతి పూలే నాకు తెలిసి, ఇందులో డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అన్నమాట. సో అవి తీసుకొచ్చాను పూజ కోసం అని చెప్పి. నేనైతే ముందు రోజే అన్నీ డెకోర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట అండి. ఎందుకంటే మాకు మెయిన్గా అమ్మవారి విగ్రహం పెడుతున్నారు కదా ఈ మధ్య, అది లేదు. ఓన్లీ కలశ పూజ అనమాట, కలశంతోనే. బట్ బ్యాక్డ్రాప్లో లక్ష్మీదేవి ఫోటో కానీ, నా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఐడిల్ కానీ ఇవి పెట్టి చేస్తానన్నమాట. నాకు తెలిసిందైతే ఈవెన్ మనకి కథలో కూడా మెయిన్గా ఉండేది కొబ్బరికాయ కలశం పెట్టి కొబ్బరికాయకే చేస్తారు, అన్ని పూజ అంతా దానికే చేయాలి. ఇప్పుడు అలా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి అయితే అలా కాలక్రమేణా మారిపోతూ వచ్చింది. జస్ట్ కొబ్బరికాయని డెకోర్ చేసేవాళ్ళు, కొబ్బరికాయకి కొంచెం పసుపు అవి రాసి పెట్టేవాళ్ళు. తర్వాత ఏమో కొబ్బరికాయకే కళ్ళు అవన్నీ పెట్టి కొంతమంది చేసేవాళ్ళు. తర్వాత కొబ్బరికాయకే ఫేస్ పెట్టి ఎల్లోగా అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, అది ఓన్లీ కొబ్బరికాయకి పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయి డైరెక్ట్గా ఈ ఇయర్ అయితే చూసిన వాటిలో అయితే చాలా అమ్మవారి పెద్ద పెద్ద విగ్రహాలే వచ్చేసాయి. అసలు అందరూ చేంజ్ అయిపోయింది అనిపించింది. బట్ నాకైతే ఇంట్లో ఇదే ఆనవాయి అనమాట. నేను ఇదే పెట్టాను, కలశం పెట్టి ప్రసాదాలు అన్నీ పెట్టి పూజలో కూర్చున్నప్పుడు ప్రాపర్గా. అంటే నేను ఇద్దరమే ఉన్నాము, తీయడం అవ్వలేదన్నమాట. అందుకని అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వీడియో ఇది. సో అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మా డెకోర్ కానీ మా పూజ కానీ ఇలా అయింది.
డెకోర్ది వీడియో నేను సెపరేట్గా పెడతాను, ఎలా చేశాను ఏంటి అన్నది. ఇవి ఆ రోజు పూజ రోజు ఏం జరిగింది అన్నది మాత్రం వీడియో పెడుతున్నాను అనమాట. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. మేము వ్రతం ఎప్పుడు చేసుకున్నా ఇద్దరం కలిసి కూర్చొని చేసుకోవడం అలవాటు. మేము పెళ్ళైన దగ్గర నుంచి ఇలానే ఇద్దరం కలిసే కూర్చొని వ్రతం కంప్లీట్ చేస్తాం అనమాట. 1-2 సార్లు నేను పూజ చేయలేనప్పుడు, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయలేనప్పుడు తప్పితే మిగతా అన్నిసార్లు ఇలాగే కూర్చొని చేస్తాము. దానికి పాపం వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటారు, మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు కూడా. బట్ టైం మేనేజ్ చేసుకొని నా కోసం అండ్ తనకు కూడా ఇష్టం పూజలో కూర్చోవడం, ఇద్దరం కలిసి చేస్తాం అనమాట. మాకు అదొక సంతృప్తిగా అనిపిస్తుంది. ఈరోజైతే పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళని పంపించేయాల్సి వచ్చింది. ఫోటోలు వీడియోలు వస్తున్నాయి ఎలా అనుకుంటున్నారు కదా, మా ఫ్రెండ్ వచ్చిందనమాట పూజ టైంకి. సో చాలా హెల్ప్ చేసింది. ఇంకా తను కూడా మాతో పాటు పూజలో కూర్చుందనమాట. అప్పుడు అది తీస్తూ ఉంది, కవర్ చేస్తూ కొన్ని. సో చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మెయిన్ కార్యక్రమం ఇది అయిందనమాట. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి చేశాను. ఈరోజు ఇక్కడే లంచ్ ప్రోగ్రామ్ కూడా అనుకున్నాం అనమాట. ముందే ప్లాన్ చేసుకున్నాం. అరిటాకులు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఈరోజు ట్రెడిషనల్గా ఇద్దరు పేర్స్ కూర్చొని తిందామని అనుకున్నాము. వాళ్ళ ఇంట్లో చెట్టు తీసుకొని వచ్చిందనమాట. ఈరోజు ఇద్దరు కలిసి భోంచేస్తే అదే ఒకే ఆకులో ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. ఈరోజు పెద్దగా ఏం వంటలు ఏం చేయలేదు, కానీ సింపుల్గానే ప్రసాదాలు చేసాం కదా అవే. బట్ ఇలా కూర్చొని తింటే మాత్రం భలే అనిపించింది. కింద అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. జస్ట్ ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకొని తిన్నాం అనమాట. సో ఒక ట్రెడిషనల్గా ఒక మంచి ఫుల్ఫిల్ అయింది ఈరోజు కలిసి దంపతులు అన్నట్టుగా అనిపించింది అనమాట. అలా ఆఫ్టర్నూన్ కల్లా మెయిన్గా పూజ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అందరూ తాంబూలాలకు వచ్చే టైంకి రెడీ అయ్యాను అనమాట నేనైతే. మళ్ళీ మార్నింగ్ మెయిన్గా నా శ్రద్ధ అంతా దేవుడి పైన పూజ పైనే అనమాట. అప్పుడు రెడీ అవ్వడం వాటికి నేను అసలు టైం వేస్ట్ చేయను. దేవుడికి ప్రసాదాలు, మనం పూజ ఎలా చేసాము దాని మీదే కాన్సన్ట్రేషను. ఈవినింగ్ ఎలానో కొంచెం రిలాక్స్ అవుతాము అందరూ, మెయిన్ పని పూజ అంతా అయిపోతుంది కాబట్టి, తాంబూలం ఇవ్వడానికి కాబట్టి ఈవినింగ్కి రెడీ అయ్యాయి అనమాట. ఎప్పుడు ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లోనే ఫాలో అవుతుంటా. మార్నింగ్ అంతా కాన్సన్ట్రేషన్ దేవుడి పైన పెట్టుకుంటాను ఎక్కువ. రెండు ఒకేసారి అంటే చాలా కష్టం నాకైతే మాత్రం. సో ఇలా మేనేజ్ చేశాను. పక్కన అయిపోయి గిఫ్ట్లు కూడా తాంబూలాలు అవన్నీ ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నా. ఇది ముగ్గు గుర్తుందా మీకు? నేను ఇండియాలో కొన్నానని చెప్పాను కదా, బేగం బజార్ నుంచి తీసుకొచ్చా. చాలా బాగుంది అది. అండ్ అక్కి స్కూల్ నుంచి వచ్చి రాగానే రెడీ చేసేసాను. ఇంకా ఫస్ట్ తాంబూలం ఆడపిల్లలకి ఇవ్వాలని ఉందన్నమాట నాకు. దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ పక్కన కూర్చున్నది కూడా ఇంటి ఆడపడుచు లాంటిది అనమాట. సో దానికి మెయిన్ ఫస్ట్ ఇద్దరికి, అక్కి తర్వాత ఇద్దరికి ఇవ్వాలని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి ఇచ్చేసాను అనమాట. దీనికి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇద్దాము అని అనిపించింది ఈసారి. మా ఆయన 2 సార్లు దండం పెట్టించారనమాట. మార్నింగ్ ఒకసారి పెట్టాను ఆల్రెడీ పూజ అయిపోగానే. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యాక మళ్ళీ పెట్టాను అనమాట. ఏంటో ఇయర్లీ వన్స్ అదొక ఐ డోంట్ నో, కొంతమంది ఏదో పెద్ద పనిలా ఫీల్ అవుతారు, కానీ నేనైతే ఆల్వేస్ పెట్టడానికి, కాళ్ళకి దండం పెట్టడానికి అసలు ఏమీ మొహమాటం ఏం పడను, చక్కగా పెట్టేస్తాను మా ఆయనకి. అండ్ మా లక్ష్మీదేవి అయితే, బుజ్జి లక్ష్మీదేవి భలే రెడీ అయింది. అప్పటికప్పుడు స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేసి రెడీ అవ్వమంటే పాపం వెంటనే మాట విని రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మేము ఫొటోస్ మొదలెట్టాము. ఇంకా 1 by 1 తాంబూలాలకి అయ్యి వస్తూ ఉన్నారు. నా చేతి వాయనం అందుకున్న దేవుడు నేనమ్మా మహాలక్ష్మీదేవిని.
ఇంకలా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నారనమాట. కొంతసారి బిజీ అయిపోయింది కొన్ని టైంలోని. ఇంకా అందరికీ తాంబూలాలు ఇవ్వడం, అయ్యి ఫొటోస్ అన్నీ దిగలేకపోయాను. కొంతమంది హడావిడిగా వచ్చి వెళ్ళిపోయారు. సో, అలా అయిందనమాట. బట్ చాలామందొచ్చారు. చాలా అయింది. సో హ్యాపీ అనమాట. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు బాగున్నాయి నాకు. ఆ తల్లి దీవెనలు అనిపించింది. ఇలా మా వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఇలా జరిగింది. ఈ వీడియో మీకెలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.